అందరికీ నమస్కారం. పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా ఇంద్రేశ్వరం మున్సిపాలిటీ నిన్న వాయిదా పడడంతో వితిన్ ద పార్టీ లోపల పెద్ద చిన్న సమన్వయంతో పెండింగ్ పడడం జరిగింది. సమరస్యంగా కులంకుశంగా మాట్లాడుకొని చైర్మన్ వైస్ చైర్మన్ గిట ఈరోజు బ్రహ్మాండంగా కలిసిమెలిసి చైర్మన్ ఎన్నిక జరుపుకోవడం జరిగింది. కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వాళ్ళను గెలిపించి పట్టం కట్టిన ప్రజలకు అందరికీ నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టి మనం గెలిపించారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ప్రజలకు జవాబుదారీగా మీరందరూ పనిచేయాలి. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ మేము ఈ వార్డులలో ఎటువంటి సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు ప్రజలతో తీసుకొని ఎప్పటికి వాళ్ళకి అందుబాటులో ఉండి మౌలిక వసతులు కానీ ఇంకా ఎటువంటి సమస్య అయినా కానీ మీరు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల యొక్క భాగస్వాములు అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గంలో మీరు అడుగులేయని చెప్పి కోరుతూ, అలాగే నేను ఒక శాసనసభ్యునిగా పూర్తి సహకారం, ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అధికార యంత్రాంగాన్ని మిమ్మల్ని జోడెద్దుల్లాగా తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ గతంలో 10 సంవత్సరాలు చేసినాం, ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు ఈ సంవత్సరం ఇప్పుడు కూడా మనం తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని గౌరవిస్తూ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చారు. ప్రజలకు జవాబుదారీగా మేము అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ అధిష్టానానికి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి, ప్రజలకు, మీ అందరికీ నేను పేరు దీనికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గ్రేటర్లకు వచ్చిన నాయకులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, ఎక్కడికి అందరికీ నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇది పటాన్చెరు నియోజకవర్గంలో రాష్ట్రంలో నేను ఎక్కడ నాకు తెలిసిన కాడికి ఎక్కడ లేదనుకుంటే 5 మున్సిపాలిటీలు. 5 మున్సిపాలిటీలు గిట కేసీఆర్కు బర్త్డే గిఫ్ట్గా ఈరోజు ఆయన పోస్ట్పోన్ కావడానికి అలా ఇంద్రేశ్వరం మున్సిపల్ ఎన్నికైంది. ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు బర్త్డే గిఫ్ట్ పూర్తి స్థాయిలో నమ్మకంగా అప్పచెప్పడం జరిగింది. కాబట్టి అధిష్టానానికి, ప్రజలకు, కౌన్సిలర్లకు, చైర్మన్కు, వైస్ చైర్మన్కు నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాను. థ్యాంక్ యూ.